ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 25/4/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 19/11/1968. ప్రియమైన పిల్లలు, వ్యాధులు కర్మభోగం రూపంలో వస్తాయని, మాయ వేధిస్తుందని తండ్రి చెప్తున్నారు. కానీ మీరు కంగారు పడకూడదు. ఏదైనా కొంచెం జరిగినా కూడా ఆందోళన చెందుతారు. అనారోగ్య సమయంలో మనుషులు భగవంతుణ్ణి మరింత ఎక్కువగా స్మృతి చేస్తారు. మీరు కూడా నిరంతరము బాబాను స్మృతి చేస్తూ ఉండాలి. ఓం నమ శివాయ. పిల్లలు బాబాను గుర్తు చేస్తున్నారా? స్వర్గ రాజ్యాధికారం గుర్తున్నదా? ఇక్కడ కూర్చున్నప్పుడు మనస్సులో మేము అనంతమైన తండ్రి పిల్లలము, నిరంతరము తండ్రిని స్మృతి చేయాలి అని భావించాలి. స్మృతి చేయకుండా వారసత్వాన్ని పొందలేము. ఏమి వారసత్వము? పవిత్రత యొక్క వారసత్వము. దీనికోసము పురుషార్థం చేయాలి. ఎటువంటి వికారి ఆలోచనలు రాకూడదు. కామ వికారమే కాదు, కోపం వంటి భూతం కూడా రాకూడదు. మనము శుద్ధ అహంకారంలో ఉండాలి. మేము ఉన్నతమైన భగవంతుని యొక్క పిల్లలము కాబట్టి మేము కూడా ఉన్నతమైన వారమే అని భావించాలి. మన మాట తీరు ప్రవర్తన రాజసంగా ఉండాలి. పిల్లల నడవడికను చూసి తండ్రి అర్థం చేసుకుంటారు. పిల్లలు ఒక పైసాకు కూడా పనికిరారు అని, అదేవిధంగా నా పిల్లలుగా చెప్పుకోవడానికి అర్హత కూడా లేదు అని తల్లిదండ్రులు భావించవలసిన పరిస్థితి వస్తుంది. లౌకిక తండ్రి కూడా తన అయోగ్యులైన పిల్లలను చూసి బాధపడతారు. అలాంటి కొడుకు పుట్టకుండా ఉంటే బాగుండు అని మనసులో కుమిలిపోతారు. ఈ పరలౌకిక తండ్రి కూడా మనకు శిక్షణ ఇస్తున్నారు. కానీ కొందరు పిల్లలు ఎంతో అయోగ్యులుగా ఉన్నారు అంటే వారు అసలు విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. అనంతమైన తండ్రి మనకు తెలియచేస్తున్నారు. కానీ వారికి ఎలాంటి నిశ్చయము కలగడం లేదు, ఎలాంటి తన్మయత్వం కలగడం లేదు. మీ బుద్ధి ఎంతో ఉన్నతంగా ఉండాలి. మేము ఉన్నతమైన తండ్రి యొక్క పిల్లలము అనే స్మృతి ఉండాలి. 100% అయోగ్యత నుండి 100% యోగ్యతగా తయారు కావాలి. కానీ కొందరు 100% నుంచి 101% అయోగ్యులుగా తయారవుతున్నారు. బాబా ఎంతగానో అర్థం చేస్తున్నారు. మీరు మీ లోపట ఆలోచన చేయండి. మనము ఎంత ఉన్నతమైన తండ్రి యొక్క పిల్లలము, మన ప్రవర్తన ఎంత ఉన్నతంగా ఉండాలి. లక్ష్మీనారాయణులకు ఉన్న మహిమ మనకు కూడా దానికి సమానంగా మహిమ ఉండాలి. ప్రజల మహిమ తక్కువగా ఉంటుంది, లక్ష్మీనారాయణుల మహిమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలు చక్కగా సేవ చేయాలి. లక్ష్మీనారాయణులు కూడా సేవ చేశారు కదా. బుద్ధి ఎంతో ఉన్నతంగా ఉండాలి. చాలామంది పిల్లల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. మాయ చేతిలో ఓడిపోయి మరింతగా పాడైపోతున్నారు. మీరు ఆత్మిక తన్మయత్వంలో ఉండాలి. మేము అనంతమైన తండ్రి యొక్క పిల్లలము, మేము ఇతరులను మా సమానంగా తయారు చేస్తున్నాము అని భావించాలి. అందరికీ తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. సేవా కార్యక్రమాల ద్వారానే గౌరవం లభిస్తుంది. అప్పుడే మీరు తండ్రి మనసులో చోటు సంపాదించుకోగలుగుతారు. తండ్రి మనసులో స్థానం పొందిన వారే నిజమైన సంతానము. పిల్లల పట్ల తండ్రికి ఎంతటి ప్రేమ ఉంటుంది. పిల్లలను నెత్తిన పెట్టుకుంటారు. తండ్రికి పిల్లలపైన మోహం ఉంటుంది. కానీ అది హద్దులోని ప్రేమ, మాయావి మోహము. ఇక్కడ తండ్రి యొక్క ప్రేమ అనంతమైనది. పిల్లలను చూసి సంతోషించని తండ్రి ఎవరైనా ఉంటారా? తల్లిదండ్రులకు అపారమైన సంతోషం కలుగుతుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా మనల్ని చదివిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. బాబా మనకు వినయపూర్వకమైన సేవకులు, అదేవిధంగా గురువు కూడా. అనంతమైన తండ్రి తప్పకుండా ఏదో ఒక గొప్ప సేవ చేసి ఉంటారు. అందుకే వారిని ఇంతగా పూజ చేస్తారు. ఇవన్నీ కూడా అద్భుతమైన విషయాలు. వారి మహిమ గొప్పది. ఇక్కడ కూర్చున్న మీ బుద్ధిలో ఆత్మిక నశ ఉండాలి. సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు. వారి మార్గం వేరు. తండ్రి ఈ విషయాన్ని కూడా తెలియచేస్తున్నారు. మీకు సన్యాస మార్గం గురించి పెద్దగా తెలియదు. మీరు గృహస్థాశ్రమంలో ఉంటూనే భక్తి చేయాలి. మీకే జ్ఞానం లభిస్తుంది. సన్యాసులకు జ్ఞానం లభించే అవకాశం లేదు. మీరు ఎంత ఉన్నతమైన విద్యను అభ్యసిస్తున్నారో చూడండి. ఎంతో సాధారణంగా కింద కూర్చొని ఉన్నారు. దిల్వాల దేవాలయంలో కూడా కింది భాగంలో తపస్సులో కూర్చున్నట్లుగా చూపించారు. పైకప్పు భాగంలో వైకుంఠము ఉన్నట్లుగా చూపించారు. ఆ వైకుంఠాన్ని చూసి ప్రజలు స్వర్గము పైన ఉంటుందని అనుకుంటున్నారు. కాబట్టి పిల్లలు, మీరు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఇది ఒక పాఠశాల. మనము చదువుకుంటున్నాము. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే ఆలోచన రావాలి. అప్పుడే మీకు సంతోషం కలుగుతుంది. అనంతమైన తండ్రి గురించి ప్రపంచంలో ఎవరికి తెలియదు. తండ్రికి పిల్లలుగా ఉండి కూడా తండ్రి జీవిత చరిత్ర తెలుసుకోకపోతే అంతకంటే తెలివి తక్కువతనము ఇంకేముంటుంది? వారి గురించి తెలియకపోవడం వల్లే వారిని సర్వవ్యాపి అని అంటారు. కలు, పిల్లులు, రాళ్ళు, రప్పలు కూడా వారే ఉన్నారని అంటూ వచ్చారు. తండ్రిని ఇంత తక్కువగా చేసి చెప్పడాన్ని మహామూర్ఖత్వంగా చెబుతారు. మనుషులు ఏవేవో మాట్లాడుతుంటారు. భగవంతుడే పూజ్యుడని, భగవంతున్నే పూజారిగాని పిలుస్తారు.
అదేవిధంగా రాయి రప్పలని పూజ చేస్తే అది పూజ ఎలా అవుతుంది? కాబట్టి పిల్లలు, మీరు ఎంతో సంతోషంగా ఉండాలి. మేము ఎంతో ఉన్నతమైన తండ్రి వారిమి, పూజ్యులము, ఆ తర్వాత మనమే పూజారులుగా అయ్యాము. శివబాబా మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తున్నారు. తర్వాత డ్రామానుసారంగా మీరే వారిని పూజించడం మొదలు పెడతారు. భక్తి ఎప్పుడు మొదలవుతుందో ప్రపంచానికి తెలియదు. తండ్రి పిల్లలకు ప్రతిరోజు తెలియచేస్తూనే ఉంటారు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరు చదివిస్తున్నారు? సాక్షాత్తుగా భగవంతుడే వచ్చి మనల్ని చదివిస్తున్నారు. అలాంటప్పుడు మీకు సంతోషం కలగాలి. ఇలాంటి మాటలు ఎక్కడ కూడా విని ఉండరు. వారు గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అని భావిస్తారు. కాబట్టి కృష్ణుడే ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నారని భావిస్తారు. సరే, ఒకవేళ కృష్ణుడే అని అనుకున్నా అలాంటప్పుడు మీ స్థితి ఏ విధంగా ఉండాలి? ఉన్నతంగా ఉండాలి కదా. కానీ ఇప్పుడు కృష్ణుడు కూడా ఒక మానవ రూపంలో ఉన్నారని మీకు తెలుసు. భక్తి మార్గంలోనిది మానవ మతము, ఈశ్వరీయ మతము, ఈ 2 రకాలు ఉంటాయి. దీనిపైన ఒక పుస్తకం కూడా ప్రచురించారు. దేవతలు ఎవరి సలహాలు తీసుకోరు, మనుషులు భగవంతుని యొక్క సలహాలు తీసుకుంటారు. దేవతలకు ఆ సలహాలు గత జన్మలోనే లభించాయి. దానివల్లనే వారు అంతటి దైవత్వ పదవిని పొందారు. ఇప్పుడు మీరు శ్రేష్టంగా తయారవడానికి తండ్రి నుంచి శ్రీమతం లభిస్తుంది. ఈశ్వరీయ మతానికి మానవ మతానికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. శ్రీమతము మానవ మతము గురించిన ఒక పుస్తకం కూడా ఉన్నది. కానీ పిల్లలెవరూ కూడా మేము ఫలానా వ్యక్తికి అలాంటి పుస్తకాన్ని ఇచ్చి వచ్చామని చెప్పడం లేదు. మనుష్య మతం ఏం చెబుతోంది, ఈశ్వరీయ మతం ఏం చెబుతోంది అనే విషయంపై దృష్టి సారించాలి. అప్పుడు తప్పకుండా ఈశ్వరీయ మతంపైనే నడవలసి ఉంటుంది. ఎవరినైనా కలవడానికి వెళ్ళినప్పుడు కొందరు ఏమీ తీసుకొని వెళ్లరు, తెలివి తక్కువ వారిలాగా వెళుతారు. ఎవరికి ఎలాంటి బహుమతిని ఇవ్వాలో కూడా వారికి గుర్తుండదు. మానవ మతము ఈశ్వరీయ మతం మధ్య గల వ్యత్యాసాన్ని చూపించడం చాలా అవసరము. మీరు మనుషులుగా ఉన్నప్పుడు అనుసరించిన సలహాలకు ఇప్పుడు లభిస్తున్న ఈశ్వరీయ మతానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఒక తండ్రి ఇచ్చే శ్రీమతం తప్ప మిగిలినవన్నీ కూడా అశ్రీమతాలే. అందుకే పుస్తకాలు అన్నీ కూడా అశ్రీమతము అనుసారంగానే ప్రచురించారు. ఎన్నో వేల శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలన్నీ కూడా మనుషులు తయారు చేసినవే. తండ్రి ఏవైనా శాస్త్రాలు చదువుకొని వస్తారా? పరమాత్మ చెబుతున్నారు, నేను ఏ తండ్రికి కూడా బిడ్డను కాను, ఏ గురువుకి శిష్యుణ్ణి కూడా కాను, ఎవరి దగ్గర నేర్చుకోలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ అందరికీ అర్థం చేయించాలి. మనుషులు కోతిబుద్ధి గలవారిగా ఉన్నారు. ఆ తర్వాత మందిరంలో కొలువుదీరే యోగ్యత కలవారు కూడా అవుతారు. అలాంటి పిల్లలే మెల్లిగా బయటకు వస్తారు. చాలా మంది మానవ మతంపై నడుస్తూ ఉంటారు. మీరు వారికి తెలియచేయాలి. ఈశ్వరీయ మతం ద్వారా మనం ఏమవుతున్నామో వారికి తెలియచేయాలి. భగవాన్ వాచ మనము వారి దగ్గర చదువుకోవడానికి వెళ్తాము. ప్రతిరోజు గంటనో 30 గంటనో చదవడానికి వెళుతాము. క్లాసులో ఎక్కువ సమయాన్ని తీసుకోకూడదు. స్మృతి యాత్ర నడుస్తూ తిరుగుతూ కూడా చేయవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా కూర్చోవలసిన అవసరం లేదు. జ్ఞానము యోగము 2 కూడా చాలా సహజమైనవి. నడుస్తూ తిరుగుతూ ట్రైన్లో కూర్చుని కూడా ఎవరికైనా తెలియచేయవచ్చు. ఈ చదువు చాలా సహజమైనది. అలీఫ్ అంటే పరమాత్మ, ఇది ఒకే అక్షరము. భక్తి మార్గంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ ఒకే చోట చేరిస్తే ఈ ఇల్లు నిండిపోతుంది. వాటి కోసము ఎంతగానో ఖర్చు చేస్తారు. ఇప్పుడు తండ్రి చాలా సహజమైన మార్గాన్ని చెబుతున్నారు. కేవలము తండ్రిని స్మృతి చేయండి. తండ్రి వారసత్వమే స్వర్గరాజ్యాధికారం. మీకు లక్ష్యము లభించింది. తండ్రి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలము మన్మన భవ అని మాత్రమే చెబుతారు. మధ్యాజీ భవ అని కూడా చెప్పవలసిన అవసరం లేదు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. భారత స్వర్గంగా ఉండేది కదా. మీరు మర్చిపోయారా? దీనినే డ్రామా యొక్క విధిగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు తండ్రి వచ్చారు. తండ్రి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చదివించడానికి వస్తారు. అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వం తప్పకుండా స్వర్గము లేదా కొత్త ప్రపంచమే అవుతుంది. ఇది చాలా సహజమైన విషయము. కానీ సృష్టి చక్రానికి లక్షల సంవత్సరాలు అని చెప్పడం వల్ల బుద్ధికి తాళం పడిపోయింది. ఆ తాళము అస్సలు తెరుచుకోదు. మూర్ఖత్వం అనే తాళం పడింది. సహజమైన విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు. తండ్రి చెబుతున్నారు, కేవలం ఒక విషయం అర్థమైతే చాలు, మరీ ఎక్కువగా చదవాల్సిన అవసరం లేదు. కానీ వారి జ్ఞానసాగరులు కదా. ఇది ఒక పాఠశాల. స్కూలులో ఒక సెకనులో అంతా చదవడం సాధ్యం కాదు. నిజానికి మీరు ఒక సెకను కాలంలో ఎవరినైనా కూడా స్వర్గవాసులుగా చేయవచ్చు. కానీ జ్ఞానం ఎంతగా ఇస్తారంటే సాగరాన్ని సిరగా చేసి, అడవిని
కలంగా మార్చినా ఆ జ్ఞానానికి అంతం ఉండదు. జ్ఞానాన్ని ధారణ చేయడానికి ఇంత సమయం పట్టింది, భక్తికి అర్ధకల్పం పట్టింది. కానీ జ్ఞానము మీకు ఒక జన్మలోనే లభిస్తుంది. ఇప్పుడు శివ జయంతి కూడా ఉంది. కొత్త ప్రపంచం కోసము తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆ లౌకిక పాఠశాలలో మీరు ఏం చదువుతారు? 5 ఏళ్ల నుంచి 20-22 ఏళ్ల వరకు చదువుతూనే ఉంటారు. చదివే కొద్ది కిందకి దిగజారిపోతూ ఉంటారు. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువైతే నష్టం కలుగుతుంది కదా. తండ్రి మిమ్మల్ని ఎంతో ఐశ్వర్యవంతులుగా తయారు చేస్తారు, కానీ తర్వాత మీరు దివాలా తీస్తారు. భారత్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. మీరు సగర్వంగా తెలియచేయాలి, మాతలు ముందుకు రావాలి. ఈ నేలను వందే మాతరంగా పిలువరు. వందే మాతరమని ఎవరైతే బంధనముక్తులుగా ఉంటారో వారే ఈ సేవ చేయగలుగుతారు. కల్పం క్రితము ఎలా బంధనముక్తులుగా అయ్యారో ఇప్పుడు కూడా అలాగే అవ్వాలి. అబలులపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, మాకు తండ్రి లభించారు అని తెలిసిన వారు ఇక తండ్రి సేవలోనే నిమగ్నం అవ్వాలి. మాకు బంధనాలు ఉన్నాయని చెప్పేవారందరూ కూడా గొర్రెల్లాంటి వారే. మీరు ఈశ్వరీయ సేవ చేయండి అని ప్రభుత్వం ఎప్పుడూ కూడా చెప్పదు. మాట్లాడడానికి ధైర్యం కూడా కావాలి. జ్ఞానం ఉన్నవారే ఇంతటి బంధనముక్తులుగా అవుతారు. ఆత్మీయ సేవ చేయాలని ఆత్మీయ తండ్రి తెలియచేస్తున్నారు. కోర్టుల్లో న్యాయమూర్తులు ఏకపక్షంగా వ్యవహరిస్తారు. 3 న్యాయమూర్తులు ఉన్నప్పుడు అందులో ఒకే న్యాయమూర్తి మాట్లాడుతారు, మిగతా 2 ప్రేక్షక పాత్ర వహిస్తారు. ఈ విధంగా పెద్ద కోర్టులో కూడా జరుగుతుంది. పెద్ద కోర్టులో కూడా ఒకరే మాట్లాడుతారు, మిగతా న్యాయమూర్తులందరూ కూడా మౌనంగా ఉండిపోతారు. ఒకప్పుడు ఇలాంటి తగాదాలు రాజుల వద్దకు వెళ్ళేవి. ఇప్పుడు రాజులు లేరు. రాష్ట్రపతి మాటకు కూడా విలువ లేదు. రాష్ట్రపతి ఇచ్చిన తీర్పును కూడా జడ్జిలు కొట్టివేస్తున్నారు. అలాంటి ప్రజాప్రతినిధులను జైలులో వేస్తున్నారు. మరి దీనిని ఏమనాలి? న్యాయమూర్తులు సరిగ్గా తీర్పు ఇవ్వకపోతే వారు క్షౌరకులుగా వ్యవహరిస్తున్నట్లే కదా. ఎవరైతే తండ్రిని తెలుసుకోలేదో అలాంటి వారిని కూడా క్షౌరం చేసేవారుగానే పిలవాల్సి ఉంటుంది. ఓ గాడ్ ఫాదర్, ఓ పరంపిత పరమాత్మ అని పిలుస్తూనే ఉంటారు, కానీ వారి గురించి ఏమి తెలుసుకోలేరు. క్రైస్తవులు కనీసము లిబరేట్ చేయండి, గైడ్గా అవ్వండి అని పిలుస్తూ ఉంటారు. భారతీయుల కంటే వారికి కొంచెం అవగాహన ఎక్కువగా ఉంది. మీ పిల్లలు ఎవరైతే మంచిగా తెలివైన వారు ఉంటారో వారికి సేవ పట్ల ఆసక్తి ఉంటుంది. ఈశ్వరీయ సేవ ద్వారా పెద్ద లాటరీ లభిస్తుందని అర్థం చేసుకుంటారు. కొందరికి ఆ లాటరీ గురించి తెలియదు. అటువంటి వారు స్వర్గంలోకి వెళ్ళి దాసదాసులుగా అవుతారు. మంచిది, దాసిగా అయినా సరే, చండాలనుగైనా సరే కనీసము స్వర్గంలో ఉంటాం కదా అని లోలోపట అనుకుంటారు. వారి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. అనంతమైన తండ్రి మనకు తెలియచేస్తున్నారు. ఈ బ్రహ్మబాబా కూడా అర్థం చేసుకుంటున్నారు. తండ్రి ద్వారా పిల్లలను చదివిస్తున్నారు. కొందరికి ఇది కూడా అర్థం కాదు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే అంతా మర్చిపోతారు. ఇక్కడ కూర్చున్నా కూడా ఏమీ అర్థం చేసుకోనట్లుగానే కూర్చుంటారు. టీచర్ చెప్పేది ఏమీ వినరు. వారి బుద్ధి బయటనే తిరుగుతూ ఉంటుంది, దెబ్బలు తింటూ ఉంటుంది. వికారాల భూతం కూడా వదిలిపెట్టదు. ఇక్కడ చదివించేవారు ఎవరు? మీరు ఏ విధంగా అవుతున్నారు? దీని గురించి తెలుసుకోవాలి. ధనవంతుల దగ్గర కూడా దాసదాసులు ఉంటారు. ఇప్పుడు కూడా ధనవంతుల దగ్గర ఎంతోమంది నౌకర్లు చాకర్లు ఉంటారు. సేవ విషయంలో మాత్రము చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళాలి. మీరు శాంతిని స్థాపించడానికి నిమిత్తమైన పిల్లలు విశ్వంలో సుఖశాంతులను స్థాపన చేస్తున్నారు. ప్రాక్టికల్గా మనము శ్రీమతంపై నడుస్తున్నామని మీకు తెలుసు. ఇందులో ఎటువంటి అశాంతి ఉండకూడదు. బాబా ఇక్కడ కూడా కొన్ని మంచి ఇళ్లను చూశారు. ఒకే ఇంట్లో 6-7 కోడళ్ళు కలిసి ఉంటారు. ఎంతో ప్రేమపూర్వకంగా ఉంటారు. పూర్తిగా శాంతియుతంగా ఉంటారు. వారి ఇల్లు స్వర్గ సీమలాగా ఉందని చెబుతారు. ఎటువంటి గొడవలు కూడా జరగవు. అందరూ ఒకరి మాటను మరొకరు వింటూ ఉంటారు. బాబాకు ఒక సమయంలో సన్యాసి ఆలోచనలు ఉండేవి. ప్రపంచం పట్ల వైరాగ్యం ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న వైరాగ్యము అనంతమైన వైరాగ్యము. ఏదీ గుర్తుండకూడదు. బాబా పిల్లల పేరును కూడా మర్చిపోతారు. బాబా మీరు మమ్మల్ని గుర్తు చేస్తున్నారా అని పిల్లలు అడిగినప్పుడు దానికి బాబా ఏమని సమాధానం చెబుతారు? నేను అందరినీ ఇప్పుడు మర్చిపోవాలి, ఎవరిని స్మృతి చేయకూడదు అని సమాధానం చెబుతారు. ఇది అనంతమైన వైరాగ్యం కదా. అందరినీ మర్చిపోవలసిందే. మనము ఇక్కడ నివసించే వారిమి కాదు. తండ్రి తన స్వర్గ రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చారు. అనంతమైన తండ్రి చెబుతున్నారు, నన్ను స్మృతి చేయండి, అప్పుడే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఇతరులకు తెలియచేయించడానికి ఈ బ్యాడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా అడిగితే తెలియచేయండి. ఈ బ్యాడ్జ్ రహస్యాన్ని అర్థం చేసుకుంటే మీకు విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది అని చెప్పండి. శివ్ బాబా ఈ బ్రహ్మ బాబా ద్వారా తెలియచేస్తున్నారు. తండ్రి ఏమని చెబుతున్నారు? నన్ను స్మృతి చేయండి. స్మృతి చేసినట్లయితే మీరు దేవీ దేవతల వల్ల అవుతారని చెప్తున్నారు. గీతను నమ్మేవారు, దేవీ దేవత ధర్మానికి చెందినవారు మాత్రమే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. కొందరు దేవీ దేవతలు ఎందుకు కింద పడిపోతారని ప్రశ్నలు వేస్తూ ఉంటారు.
ఈ చక్రం ఇలాగనే తిరుగుతూ ఉంటుంది. పునర్జన్మలు తీసుకుంటూ ఉంటే కిందకు రాక తప్పదు. చక్రం ఖచ్చితంగా తిరగాల్సిందే. ప్రతి ఒక్కరి మనసులో ఈ ఆలోచన తప్పక వస్తుంది. మేము సేవ ఎందుకు చేయలేకపోతున్నామని పరిశీలించుకోవాలి. ఖచ్చితంగా నాలో ఏదో ఒక లోపం ఉంది అని గుర్తించాలి. మాయ అనే భూతాలు నన్ను మొక్కును బట్టి ఆడిస్తున్నాయి అని అర్థం చేసుకోవాలి. పిల్లలైన మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి రాజ్యం చేయడానికి రావాలి. మీరు ఇక్కడ బాటసారులు కదా, దూరదేశం నుంచి ఇక్కడికి వచ్చి మీ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో మనం అమరలోకానికి వెళ్ళాలి, ఈ మృత్యులోకం ముగిసిపోతుంది అని జ్ఞాపకం ఉండాలి. తండ్రి ఎంతో తెలియచేస్తున్నారు. మీరు మంచిగా ధారణ చేయాలి, దీనిని ఇంకా వృద్ధి చేస్తూ ఉండాలి. తండ్రి ఇలా చెబుతున్నారు, ఇక్కడ కర్మభోగం అనే వ్యాధులు వస్తాయి, మాయ వేధిస్తుంది, కానీ మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఏదైనా కొంచెం జరుగుతూనే పిల్లలు ఆందోళన చెందుతారు. అనారోగ్య సమయంలో మనుషులు భగవంతుణ్ణి మరింత ఎక్కువగా స్మృతి చేస్తారు. బెంగాల్లో ఎవరికైనా వ్యాధి వచ్చినప్పుడు వారిని హరిబోల్ హరిబోల్ అనమని చెబుతారు. చనిపోయే స్థితిలో ఉన్నవారిని కూడా గంగానది తీరంలోకి తీసుకువెళ్ళి హరిబోల్ అని చెప్పిస్తారు. మళ్ళీ వారిని వెనక్కి తీసుకువచ్చి దహనం చేయవలసిన అవసరమేముంది? మరణించిన వారిని గంగలోనే పడవేయవచ్చు కదా. అప్పుడు తాబేళ్లు చేపలకు ఆహారమైన లభిస్తుంది. పారసీలు ఎవరైనా చనిపోతే శవాన్ని బావి వద్ద వదిలి వెళ్ళిపోతారు. మంచిది. ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానము, చైతన్య మ్యూజియం భవ. తండ్రి పిల్లలను చూసి ఎంతో సంతోషిస్తారు. అలాగే పిల్లలు కూడా సంతోషములో నాట్యం చేస్తూ ఉండాలి. సంతోషంగా ఉన్న మీ ముఖ వక్షస్సు మాట కంటే ఎక్కువగా సేవ చేస్తుంది. మీ ముఖ వక్షస్సు నడిచే ఒక చైతన్య మ్యూజియంగా మారిపోవాలి. మ్యూజియంలో రకరకాల చిత్రాలు ఉన్నట్లుగానే మీ ముఖంలో తండ్రి యొక్క సర్వగుణాలు కనిపించాలి. ముఖ వక్షస్సు ద్వారా చేసే సేవ కోసము ఎవరికి ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. మీరు పిలవకపోయినా వారే మీ వద్దకు వస్తారు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు చైతన్య మ్యూజియంగా తయారు చేసుకోండి. ఓం నమః శివాయ.